ఈ రైతులు ఎట్లా బతుకుర్రు, ఎట్లా చెప్తుర్రు, మరి ఉన్నారా లేరా, ఈ కాలువ ఇడిచిపెట్టలేరు, నీళ్ళు లేవంటుర్రు. ఒకసారి మధ్యాహ్నం పోయి మొత్తుకున్నాం, రిజర్వాయర్ లేకపోయినాం, అక్కడ పోయి మళ్ళీ వచ్చినాం, కాలువకు మొరికి చూసి ఇచ్చినాం. ఒక 2 తడి అయితే మా పొలాలు ఫుల్లుగా పారేది, కాలువ అస్సలే రాలే. మాకు ఎండి మొత్తం పోయింది. ఇక కేసీఆర్ సార్ అట్లా దిగి పోయిండు. వచ్చినప్పుడు సారు మాకేం పరిస్థితి అని మేము సార్ల కాళ్ళ పడి ఏళ్ళబడి సార్ వచ్చిండు. వచ్చి మా రైతులు ఎట్లా ఉన్నారు, బతికిర్రా, ఎట్లా ఉన్నది పాపం రా అని మాకు ఎక్కారు చూసేటోళ్ళు ఎవ్వరు రాలే ఇంతవరకు. కేసీఆర్ సార్ వస్తే మేము పోయి సారు మాకు ఇట్లా ఇట్లా పరిస్థితి వచ్చింది, ఏం బతకాలి, మేము కావాలన్నా బతకాలన్నా, మాకు ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు, నలుగురు మనవరాలని సార్కు పత్రికలు ఇచ్చాము. మేము పత్రికలు ఇస్తే ఇవన్నీ ఫలాలు మా రైతులు పోయి అందరు ఇక్కడ నుంచి సింగరాపల్ల దాకా కార్లు బండ్లు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చేసినాం. ఊరు మొత్తం వచ్చి